హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు షికాగో డే 3. సో ఈరోజు మేము చికాగోస్ మోస్ట్ ఫేమస్ అట్రాక్షన్ అయిన చికాగో స్కైడెక్ని విజిట్ చేయబోతున్నాం. సో ఈ స్కైడెక్ 103 ఫ్లోర్స్ ఉంటుంది. సో మనం 103rd ఫ్లోర్ నుంచి చికాగో బ్యూటిఫుల్ వ్యూస్ని చూడబోతున్నాము. అండ్ ఈ స్కైడెక్ విజిట్ చేయడానికి మనం ముందుగానే ఆన్లైన్లో టికెట్స్ అనేవి పర్చేస్ చేయాలి. సో మేము ఆల్రెడీ టికెట్స్ పర్చేస్ చేసాము అండ్ విత్ టైమింగ్స్ మనం పర్చేస్ చేయాలన్నమాట. ఈ టైంలో విజిట్ చేస్తాము అని, ఆ టైంలో మాత్రమే వాళ్ళు మనల్ని లోపలికి అలో చేస్తారు. సో మేము ఆ టైంకి స్కైడెక్ని రీచ్ అయిపోయామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే చికాగో స్కైడెక్ బిల్డింగ్. సో ఈ బిల్డింగ్ లోపలికే మనం ఎంటర్ అవ్వాలి. సో లోపలికి ఎంటర్ అయ్యి స్కైడెక్ వేలోకి వెళ్ళగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మాకు కలర్ ఫ్యాక్టరీ అని చెప్పేసి మంచి ఫన్ యాక్టివిటీ జోన్ అయితే కనిపించింది. సో అదేంటంటే దానికి కూడా స్పెసిఫిక్గా మనం టికెట్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట. మనం ఒకవేళ లోపలికి వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటే అది కిడ్స్కి మంచి ఫన్ యాక్టివిటీ, ఫుల్ ఆఫ్ కలర్స్తో ఉంటుంది. సో బయట కూడా వాళ్ళు కొన్ని ఫన్ యాక్టివిటీస్ అయితే పెట్టారు పిల్లలకి టైంపాస్ కోసం. సో అక్కడ ఆరెంజ్ కాసేపు ఆడుకున్నాడు. సో బికాజ్ మా విజిటింగ్ టైంకి కొంచెం ముందుగానే మేము వచ్చేసాము. సో విజిటింగ్ టైం అయ్యే వరకు మనం అక్కడ వెయిట్ చేయాల్సిందే. సో విజిటింగ్ టైం దగ్గర పడగానే మనం ఒక క్యూలో నించుని మన టికెట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి చూపించి అప్పుడు లోపలికి వెళ్ళాలన్నమాట. సో మేము కొంచెం లోపలికైతే ఎంటర్ అయ్యాము. అలా ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు ఒక పిక్చర్ అనేది క్లిక్ చేస్తారనమాట. సో మనం లోపలికి వెళ్ళి స్కైడెక్ టూర్ అంతా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు మనకి ఈ పిక్చర్స్ అనేవి శాంపుల్స్ మనకి చూపిస్తారు. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వ్యూస్తో వాళ్ళు క్రియేట్ చేసి మనకి చూపిస్తారు. సో మనకి ఏ పిక్చర్ నచ్చితే ఆ పిక్చర్ ప్రైస్ పెట్టి కొనుక్కొని తీసుకువెళ్ళొచ్చు మనతో పాటు. సో స్కైడెక్కి మనం విజిట్ చేయడానికి లిఫ్ట్ ఎక్కుతాం కదా. సో అక్కడ దాకా వెళ్ళే వరకు కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిక్చర్స్, ప్లేసెస్, ఆర్కిటెక్చర్ అంటే చికాగో హిస్టరీ మొత్తం కూడా ప్లేసెస్ ద్వారా, పిక్చర్స్ ద్వారా, బిల్డింగ్స్ ద్వారా ఏమేమి వాటి గొప్పతనం గురించి ప్రతిదీ వాళ్ళు ఇక్కడ ఇలా ఎల్ఈడి స్క్రీన్స్లో ఇట్లా లైటింగ్స్ పెట్టి ఇలా ఎగ్జిబిట్ చేస్తారనమాట. ఎండ్ వరకు కూడా ఓకే చికాగో గొప్పతనం ఇది, చికాగోలో స్పెషాలిటీ ఇది, కల్చర్ ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో మనం అవన్నీ చూస్తూ చదువుతూ టైంపాస్ అవుతూ మనం చికాగో గురించి తెలుసుకుంటూ మనం అక్కడ దాకా వెళ్ళొచ్చు. సో చికాగో టాప్ మోస్ట్ అట్రాక్షన్స్ అన్నీ కూడా మీరు వెళ్ళే లోపలే కనిపిస్తాయి. ఈ ప్లేసెస్ చికాగోలో ఫేమస్, చూడాల్సినవి ఫేమస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. సో
ఇక్కడ మెట్రో వర్చువల్ ఎక్స్‌పీరియన్స్ కూడా పెట్టారనమాట. సో, ఈ మెట్రో లోపలికి ఎంటర్ అవ్వగానే నిజంగానే మనం మెట్రోలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అండ్ కూర్చున్నప్పుడు ఆ సీట్స్ నిజంగానే కదులుతున్నాయన్నమాట. మనం మెట్రో ట్రైన్‌లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఎగ్జాక్ట్‌గా అలాగే అనిపించింది. చాలా యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ఇది. చాలా అనిపించింది. సో, ఇక్కడ టేస్ట్ ఆఫ్ చికాగో అని ఉంది కదా! ఇక్కడ చికాగో యొక్క ఫేమస్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు విత్ పిక్చర్స్ అనమాట. వాటి స్పెషాలిటీ ఏంటి అని. సో, ఇక్కడ చూసారు కదా! డీప్ డిష్ పిజ్జా అంట. సో, అది చాలా, చాలా విడ్త్ ఎక్కువగా ఉండి చాలా పెద్దగా ఉంటుందంట. ఫుల్ ఆఫ్ చీజ్‌తో. సో, మా ఫ్రెండ్ అయితే దాన్ని డిస్క్రైబ్ చేసింది. అండ్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటెమ్స్ అనమాట. ఇంకా ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అని. సో, ఇక్కడ చూసారు కదా! అదే డీప్ డిష్ పిజ్జా. ఆ పిక్చర్‌తో వాళ్ళు మనకి చూపిస్తున్నారు ఎంత లావుగా, ఎంత మంచిగా ఉంటుంది ఈ పిజ్జా అని చెప్పేసి. ఇక్కడ పిక్చర్స్ అన్నీ తీసుకోవచ్చు. సో, చికాగో యొక్క హిస్టరీ, రెస్టారెంట్స్, ఫుడ్, ప్లేసెస్, ఎవ్రీథింగ్ మనకి వెళ్ళే లోపలే మనం ఒక చికాగో యొక్క మినీ టూర్ లాగా వాళ్ళు ఇక్కడే చూపించేశారనమాట. సో, ఇక్కడ ద సెకండ్ సిటీ అని చెప్పేసి చిన్న మైక్ సెటప్ అయితే చేశారు. అండ్ చిన్నవాళ్ళకి అండ్ పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకైతే చిన్న హైట్‌లో అండ్ పెద్దవాళ్ళకి కొంచెం పెద్ద హైట్‌లో. సో, అక్కడ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. అక్కడ లైట్ చూసారా బ్లింక్ అవుతూ వస్తూ ఉంటుంది. సో, ఆ లైట్ మన మీద ఫోకస్ చేసినప్పుడు మనం సాంగ్ అనేది పాడొచ్చు. ఫోటోస్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చనమాట. చాలా మంచి ఫన్ పార్ట్ ఇది. Black sheep, have you any wool? Yes sir, yes sir, 3 bags full. One for the farmer, one for the Dane, one for the little boy who lives down the lane. Cheppu. Have you any wool? Yes sir, 3 bags full.
సో ఇలా మేము పైకొచ్చి చికాగో బ్యూటిఫుల్ వ్యూస్ని ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత ఇక్కడ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే 4 అబ్జర్వేషన్ బాక్సెస్ ఉంటాయన్నమాట. సో ఆ అబ్జర్వేషన్ బాక్సెస్లోకి వెళ్ళి మనం పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకోవచ్చు. మనకి 1 మినిట్ టైం ఇస్తారనమాట ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా ఈ రష్, ఈ క్యూ అంతా కూడా దానికోసమే. సో మనం ఈ క్యూలో నించుని దీనికి మళ్ళీ స్పెషల్గా ప్రైజ్ ఉంటుంది, టికెట్ ఉంటుంది. అది తీసుకొని మనం ఈ క్యూలో నించోవాలి. సో మన టర్న్ వచ్చినప్పుడు మనకి 1 మినిట్ టైం ఇస్తారు. ఆ 1 మినిట్ లోపల వాళ్ళకి ఆటోమేటిక్గా అక్కడ కెమెరా ఉంటుంది. అక్కడ వాళ్ళు పిక్చర్స్ అనేవి క్యాప్చర్ చేస్తారు. అండ్ మనం కూడా ఏమైనా తీసుకోవాలన్నా వీడియోస్ అండ్ ఫొటోస్ ఆ టైంలోనే క్యాప్చర్ చేసేసుకోవాలన్నమాట. సో అది అయిపోయిన తర్వాత మనం రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఆ పిక్చర్స్ అనేవి వాళ్ళు మనకి చూపిస్తారు. మనం అది ప్రైస్కి తీసుకోవాలి. మనకి నచ్చితే మనం కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఇక్కడ స్పెషాలిటీ. సో మేము ఇలా స్కై డెక్ దగ్గర విజిట్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చికాగో ఫేమస్ అయిన శ్రీ స్వామినారాయణ టెంపుల్ని విజిట్ చేస్తున్నాము. నేను ఆల్రెడీ అంతకుముందు స్వామినారాయణ టెంపుల్ని న్యూజెర్సీలో విజిట్ చేశాను. అదే వరల్డ్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ అయిన అక్షర్ధామ్. సో నేను దాని గురించి ఆల్రెడీ స్పెషల్గా వ్లాగ్ చేశాను. ఆ వ్లాగ్ ఎవరైనా మిస్ అయి ఉంటే నేను కింద లింక్ మెన్షన్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. సో ఇది చికాగో అక్షర్ధామ్ అన్నమాట. న్యూజెర్సీలో ఉన్న అక్షర్ధామ్ అంత పెద్దది కాదు, చిన్నదే. బట్ స్టిల్ ఆర్కిటెక్చర్ అనేది మాత్రం ఎక్కడ చూసినా ఆసమ్గానే ఉంది. ఇది కూడా ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంది. సో ఇది కూడా నేను మీకు క్యాప్చర్ చేసి చూపిస్తాను వీడియోలో ఈ టెంపుల్ ఎలా ఉంది అని. సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. All right. Well, welcome to BAPS Temple. This is a Hindu mandir. This building was built in year 2000, and that one was built in year 2004. Okay. All the carving you see, the wood carving, the crystal carving over there, and the wood carving, and the crystal carving over there on the top, and the stone carving in there, Okay. inside and outside. They all were done in India. Oh, Most of were done in Rajasthan. great. Some of were done in Gujarat. The outside of the building is a Turkish limestone, and the inside is Italian marble. Altogether, we got close to 1,200 temples all over the world. Oh, We got in North America, we got the 6th large, and close to 125 in North America. The large would be in the one in Toronto, Canada. We got Atlanta, we got Houston, we got Los Angeles, we got Atlanta, Houston, Chicago, and we just built the largest Hindu temple in Western New Jersey. New Jersey called Akshardham. Our Prime Minister Modi has also inaugurated temple in February 14th. Valentine Day, exactly. Was a Lap Hacham in Abu Dhabi. That's also BAPS temple too. BAPS Saminar Mandir over there. When you visited Akshardham was built by 12,500 volunteers built that. yes. And when you go and see, in this temple, when you go and see, you're going to see the pillars over there. They got some statues, small, medium, large, and they got over 10,000 statues in Akshardham over there, you know. And when you go in this temple, when you see it in the center, you're going to see the center dome. It's a one piece, and that weighs about 5,200 pounds.
But I would recommend if you go and see the Akshardham, we already seen it. And you know, in in India, people believe in Padmavat, some believe in Ayappa, some believe in Balaji. I think you probably seen Padmavat over there in South. Yes, Same we thing have. we have in Abu Dhabi too. So when you go see. But I would recommend if you go to Abu Dhabi, go online because we get sometimes between 10,000 to 50,000, 60,000 people a day to visit there. And we don't want you to get disappointed if you didn't get guide over there. Or sometimes we could not allow you because of the, city allows certain number of people because of the fire hazards or something like that, or different kind of hazards. We don't want you to get disappointed. So go online and make a appointment or something like that. That'd be easier. We want everybody to come over there and watch our temples. Definitely. See our temple. Because you guys gonna enjoy it really. సో లోపల బయట ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా బిల్డప్ చేశారు. సేమ్ అక్షర్ధామ్ ఎక్కడున్నా అక్షర్ధామే, చిన్నదైనా పెద్దదైనా నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మనం డైరెక్ట్గా చూస్తేనే అది తెలుస్తుంది. సో లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలో లేదనమాట. సో నేను అనుకోకుండా క్యాప్చర్ చేసిన చిన్న వీడియో ఇది, లోపల ఎలా ఉంటుంది ఎగ్జాక్ట్గా అని చెప్పేసి. సో మేము దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇది క్యాంటీన్ అనమాట. ఈ క్యాంటీన్లో కొంచెం ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినేసి అప్పుడు మేము స్టార్ట్ అయ్యాము. సో మనం ఎలా ఉన్నా సరే ఈ ప్లేస్కి వస్తే చాలా పీస్ఫుల్గా, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆ ఆర్కిటెక్చర్, ఆ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ఉంటేనే మనకి ఆ గుడ్ వైబ్స్, పాజిటివ్ వైబ్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో సమ్టైమ్స్ వీ నీడ్ దిస్ అనిపిస్తుంది. సో ఇదండి, చికాగోలో డే 3 మాకు ఇలా కంప్లీట్ అయింది. సో నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ఎగ్జైటింగ్గా ఉండబోతుంది. మై మోస్ట్ ఫేవరెట్ వీడియో అది. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.